గురుభ్యో నమ. గురువులు సుధీపానంద స్వామిజీకి, రాజకోటి శర్మ గురువు గారికి పదాభివందనములు. సాధ్యాలైన ఆత్మ బంధువులకు అభివాదములు. ప్రార్థనా శ్లోకాలతో ప్రారంభించుకుందాం. ప్రణామములందరికీ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోపదం మంత్రమూలం గురుర్వాక్యం మోక్షమూలం గురుకృపా. హరి ఓం. ఓం భద్రం కర్ణేభిः శృణుయామదేవాः భద్రం పశ్యేమా అక్షభిర్యజత్రాः స్థిరైరంగైः సుష్ठुवागुं संस्तनूभिः व्यशेम देवहितं यदायुः. स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु. ओम शांति शांति शांति. ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागं सस्तनूभिः व्यशेम देवहितं यदायुः. स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ओम शांति शांति शांति. सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्. హరి ఓం. నిన్న మనం రెండో మంత్రంలో, అంటే మూడో ముండకం మొదటి ఖండం రెండో మంత్రం, మొదటి శ్లోకం మంత్రంలో ఈ రెండు పక్షులు ఉన్నాయని, అంటే ఒకటే వృక్షాన్ని ఆశ్రయించుకుని రెండు పక్షులు, జీవుడు ఈశ్వరుడు. ఈశ్వరుడు సర్వవ్యాపి కదా, కాబట్టి ఈ జీవుడు ఎక్కడున్నాడో దానికి అధిష్టానంగా ఈశ్వరుడు అక్కడే ఉన్నాడు, వేరే ఎక్కడా లేడు. కాబట్టి ఒకటే చోట ఉన్నటువంటి హృదయ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు కూడాను. ఒకడేమో ఈ నానా రకాలైనటువంటి ఫలాలను తింటున్నాడు, పిప్పలం స్వాదువత్తి. మరొకడేమో చూస్తున్నాడు, సాక్షిగా ఉన్నాడు ఈశ్వరుడు. ఇక్కడ ఈ సమానే వృక్షే పురుష నిమగ్న అనీషయ, ఈ ఒకటే వృక్షంలో ఇద్దరు ఉన్నటువంటి వాళ్ళు. ఈ జీవుడు ఏం చేస్తున్నాడు? ఒకడేమో ఈశ్వరుడు, రెండవడు అనీషుడు. అనీశ్వరుడు అంటే ఈశ్వరుడు కాదు. ఈశ్వరుడు అంటే ఎవరు? మాయా అధిపతి, ఆయన అధీనంలో అన్నీ ఉంటాయి. జీవుడు అంటే ఎవరు? మాయకి లోబడినటువంటి వాడు జీవుడు. కాబట్టి వాడు అనీషుడు. ఎవరు? జీవుడు. వాడి పరిస్థితి ఎలా ఉంది? జీవుడి పరిస్థితి నా కస్యచిత్ సమర్థహం. ఒకసారి మనం చెప్పుకుందాం, నిన్న మనం ఒకసారి మనం చదువుకుందాం. నేను దేనికి సమర్థుడిని కాదు. ఆ పుత్రో మమ వినష్ట, నా కొడుకు చనిపోయాడు, భార్య చనిపోయింది, నా జీవితం ఇంకా అర్థమే లేదు అని దీనభావంతో ఎప్పుడూ కూడా అనీషుడు అయి ఉండంటే ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటూ తయా శోచతి, ఆ విధమైన ఏమీ చేతకానితనం, నేను ఏమీ చేయలేకపోతున్నాను, నా చేతిలో ఏమీ లేదు అని బాధపడుతూ దుఃఖిస్తూ శోచతి సంతప్యతే,
ముఖ్యమాన మోహంలో పడుతూ అనేకై అనర్థ ప్రకారై మోహన రకరకాల అనర్థాలతోటి శోకిస్తూ అవివేకతయా చింతామాపద్యమాన అవివేకంతో కూడుకున్న వాడు అవివేకం వల్ల నానా రకాలైనటువంటి చింతలతో ఏడుస్తున్నాడు. నిన్న మనం మొన్న క్యాంపులో ఒక ప్రశ్న వేసుకున్నాం. కిం బహుతరి తృణాతని, ఇది యక్షుడు అడిగే ప్రశ్న. గడ్డి కన్నా ఎక్కువగా సంఖ్యలో ఉన్నటువంటి గడ్డి పరకలు కన్నా ఎక్కువగా ఉన్నటువంటిది ఏమిటి అంటే చింతా బహుతరి తృణాత్ అన్నారు యుధిష్ఠిరుడు ధర్మరాజు. చింతే నాయన, మనిషికి చింతే, దీనికి అంత అంత చింత కాదు. ఈ గడ్డి పొరకలు ఎన్ని ఉన్నాయో భూమి మీద, ఒక గడ్డి పొరక ఒక బరిక తీసుకుంటే వాటికన్నా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఏమిటి మనిషి హృదయంలో మనసులో ఉన్నటువంటి ఆలోచనలు అంటే చింత. ప్రతి ఆలోచన ఏడుపు దుఃఖంతో కూడు అంటే చింతే. అలాంటి చింతలు ఆలోచనలతో నిండిపోయినటువంటిది పుర్రె. అందుకనే చింతామాన స ఏవం ప్రేత తిర్యక్ తిర్యక్ మనుష్యాదియోనిషు ఆజవం జవీభావమాపన్న కదాచిత్ అనేక జన్మసు శుద్ధ ధర్మ సంచిత నిమిత్తతః కేనచిత్ పరమకారుణికేన దర్శిత యోగ మార్గః అహింస సత్య బ్రహ్మచర్య సర్వత్యాగ శమదమాది సంపన్నః సమాహితాత్మా సన్ దుష్టం సేవితం అనేకైః యోగ మార్గైః కర్మభిశ్చ యదా యస్మిన్ కాలే పశ్యతి ధ్యాయమానః అన్యం వృక్ష ఉపాధి లక్షణాద్ విలక్షణం ఈశం అసంసారిణం అశనాయా పిపాసా శోకమోహ జర మృత్యు అతీతం ఈశం సర్వస్య జగతః అయం అహం ఆత్మా సర్వస్య సమః సర్వభూతస్థః న ఇతరః అవిద్యాజనితోపాధి పరిచ్ఛిన్నః మాయా ఆత్మా ఇతి విభూతిం మహిమానం చ జగద్రూపం అస్య ఏవ మమ పరమేశ్వరస్య ఇతి యదా ఏవం ద్రష్టా తదా వీతశోకో భవతి సర్వస్మాత్ శోక సాగరాత్ విప్రముచ్యతే కృతకృత్యో భవతి ఇత్యర్థః. ఇలాగా ఈ విధంగా ఏది ఈ దుఃఖం వల్ల ఏమిటి ప్రేత త్రియక్ మనుష్యాది యోనిషు, జన్మలో ప్రేతగా మధ్యలో ప్రేతత్వం అంటే శరీరం వదిలిన ప్రేత జన్మ కొంతకాలం పాపాన్ని బట్టే ప్రేతత్వం, మళ్ళీ మనుషుడు, ఒకప్పుడు తిరియక్ యోని అంటే జంతువులుగా పుట్టడం, ఆజవం అంటే నాన్ స్టాప్, ఇంకా విశ్రాంతి లేకుండా ఒక యోని నుంచి మరొక యోనికి. మనకి విశ్రాంతి ఉందా చెప్పండి? ఇప్పుడు ఇప్పుడు మనకు విశ్రాంతి లేదు కదా. ఏ విశ్రాంతి లేదు అంటే అవిద్యావస్థలో పడుతున్నాం, జాగృతావస్థ, స్వప్నావస్థ, నిద్రావస్థ. ఈ మూడు అవస్థలకి దాటినటువంటి ఒక తుర్యం ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి శాంతి సుఖమును. కానీ మనం పొందడం లేదే. ఒక అవస్థ నుంచి మరో అవస్థకు, ఒక అవస్థ నుంచి మరో అవస్థకు, అలాగ మనం నాన్ స్టాప్గా తిరుగుతున్నాం కదా, రెస్ట్ లేకుండా. అదే ఇక్కడ అదే విధంగా ఒక యోని నుంచి మరొక యోని, అందులో వచ్చే బాధలు. కదాచిత్ అనేక జన్మసు శుద్ధ ధర్మ సంచిత నిమిత్తతః, శుద్ధమైన ఆచారం వ్యవహారం విచారం చేయడం వల్ల సంచితం బాగా ఏర్పడితే అంటే బాగా పుణ్యం మూట కట్టుకోగలిగితే సంచిత కర్మ, ద్వారా ఎవరో పరమకారుణికుడైనటువంటి వాడు గురువు గారు వచ్చి యోగ మార్గాన్ని చూపిస్తాడు. చూపించి అహింస సత్యము బ్రహ్మచర్యము ఇలాంటివన్నీ కూడా అంటే యమ నియమ ఆసన ప్రాణాయామాలు, తర్వాత శమదమాదులు ఇలాంటివన్నీ కూడా చూపిస్తూ వాటితోటి సంపన్నుడై అంటే వాటిని గ్రహించి వాటితోటి ఆ సాధనలు చేస్తూ సమాహితాత్మాసన్ మనసు అనేటువంటి కుదుటపడి ఏకాగ్రతను సంపాదించుకున్న తర్వాత జుష్టం అంటే సేవితం అనే ఏది ఎవరు జుష్టము ఈశ్వరుడే. అంటే ఎవరిని సేవించాలి? సేవింపదగినటువంటి వాడు, సేవించబడేటువంటి వాడు అంటే ఈశ్వరుడు, అన్వేషించబడినటువంటి వాడు, అన్వేషించదగినటువంటి వాడు ఎవరు? ఈశ్వరుడు. సేవితం అనేకై యోగం ఎలా చేస్తాడు? కర్మభిశ్చ యోగ మార్గై అనేకై, ఏదో కర్మలు చేస్తుంటాడు యోగ సాధనల ద్వారా, ఏదో విధంగా ఈశ్వరుని అర్చన చేయడం మొదలు పెడతాడు కర్మయోగం ద్వారా కానీ యోగ మార్గం కానీ. యదా యస్మిన్ కాలే, ఆ విధంగా చేయడం వల్ల యస్మిన్ కాలే ఎప్పుడైతే పశ్యతి ఈ ధ్యాయమాన ధ్యానం చేసేటువంటి వాడు, అన్యం వృక్షోపాధి లక్షణాత్ ధ్యానం చేసుకుంటూ ధ్యానం చేసేటువంటి వాడు సాధకుడు ఎప్పుడైతే ఈ పుణ్య సముపార్జన బాగా సాధన చేసిన తర్వాత నాలో విలక్షణంగా ఉన్నటువంటి వాడు ఒకడు ఉన్నాడు, వాడు నిశ్చలంగా ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు, ఆనంద స్వరూపుడు, నాలాగా ఈ సంసారం పట్టి కొట్టుకోవటం లేదు సుమా అన్నటువంటి జ్ఞానం కలుగుతుంది. ఎవరో నాలో ఉన్నాడు అని వాడు గ్రహిస్తాడు ఆ లోపల ఉన్నటువంటిది. అన్యం వృక్షోపాధి లక్షణాత్ విలక్షణం, ఈ వృక్షోపాధి అంటే శరీరం, ఈ శరీరం లక్షణం ఏదైతే ఉంది జరామరణం ఇలాంటివన్నీ కూడా ఊర్ములు, షడూర్మి అంటాం కదా, ఇవన్నిటికీ విలక్షణంగా ఉన్నటువంటి వాడు.
జీవుడు సంసారి, వాడు ఈశ్వరుడు అసంసారి. జీవుడు దుఃఖి, వాడు ఆనంద స్వరూపుడు. జీవుడు పరిణామి, వాడు శాశ్వతంగా ఉన్నటువంటి వాడు. ఆధునంగా అన్యం వృక్షోపాధి లక్షణాత్ విలక్షణం. దీనికి విలక్షణంగా ఉన్నటువంటి వాడు ఎవరు? ఈశం. వాడెవడు? అసంసారిణం. అసంసారిగా ఉన్నటువంటి వాడు. ఎవడికైతే అశనాయ పిపాస శోక మోహ జర ఆ, మృత్యు అతీతం, ఇలాంటివి ఏ రోగాలు లేవు. శోకము, మోహము, జన్మ, మరణము ఏమీ లేదు. అలా శుద్ధ చైతన్య స్వరూపుడుగా ఉన్నాడు. రూపం లేదు, గుణం లేదు, క్రియ లేదు, సంబంధం లేదు, నామం లేదు. అలా ఉన్నాడు అంతే. అలా ఈశం సర్వస్వ జగత. ఈ జగత్ మొత్తానికి ఈశ్వరుడు, ప్రభువు. ఆయన చేతుల్లో ఉంది ఇదంతా కూడా, ఆయన అధీనంలో ఉన్నటువంటిది. సర్వస్య సమః అయం ఆత్మ, అయం అహం ఆత్మ. ఆ ఈశ్వరుడే నేను. ఆ ఈశ్వరుడు ఏ విధంగా అయితే సర్వస్య సమః, అందరిలో సమానంగా ఉన్నాడు, అదేవిధంగా నా స్వరూపం కూడా నేను అందరిలో సమానంగా ఉన్నాను. నాకు ఈశ్వరుడికి భిన్నం లేదు. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున. సుఖం వా ఇది వా దుఃఖం సయోగి పరమోగత. నాకు ఈ ప్రపంచానికి ఏ జీవుడికి భిన్నం లేదు సుమా. ఆత్మ సర్వస్య సమః సర్వభూతస్థః. అందరి హృదయాల్లో ఉన్నటువంటి వాడిని నేను. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మ ఏవ అభూత్ విజానతః. మనం చెప్పుకున్న ఈ మంత్రాలని కూడాను మన క్యాంపులో కూడాను. తత్ర కో శోకః కశోకః, కో మోహః కశోకః, ఏకత్వం అని పశ్యతః. ఏకత్వాన్ని దర్శించిన వాడికి ఇంకా శోకం ఎక్కడ ఉంటుంది? కాబట్టి జగతః అయం అహం ఆత్మా సర్వస్య సమః సర్వభూతస్థః న ఇతరః. నేను దానికన్నా భిన్నంగా లేని సుమా. ఆ ఈశ్వర స్వరూపమే నాది అని తెలుసుకుంటాడు అనుభవపూర్వకంగా. న ఇతరః అవిద్యాజనత ఉపాధి పరిచ్ఛిన్న మాయా ఆత్మ ఇది. నేను అసలు ఈ అవిద్య కామకర్మలతో కూడుకున్నటువంటిది, ఉపాధి పరిచ్ఛిన్నుడైనటువంటి, అంటే ఉపాధితోటి బద్ధుడైనటువంటి మాయా ఆత్మ, అంటే జీవాత్మ. అంటే మాయా తోటి ఆ, మాయా అధీనంలో ఉన్నటువంటి జీవాత్మను కాను నేను అని ఆ విభూతిం, ఆ విభూతోరు ఈశ్వర విభూతి మహిమానం, గొప్పతనాన్ని, జగద్రూపం అస్య ఏవ. ఈ జగత్తంతా కూడా ఆయన విభూతి. ఇదంతా కూడా ఆయన విభూతే. ఆయనే నిరూపాలు ఉన్నాడు. విభూతి యోగం 10వ అధ్యాయం భగవద్గీత. ఇదంతా కూడా ఆయన రూపాలే. అసలు అసలు ధ్యానం అండి. మనకి ధ్యానం అంటే ఆ, ఆ చింతనం ఎప్పుడు కూడా జాగ్రత్త అవస్థలో ఉన్నా, స్వప్నావస్థలో ఉన్నా. చిన్మయానందుల వారు మొన్న నేను 4 ఉపన్యాసాలు ఇచ్చాను ధ్యానం మీద. చిన్మయ నోయిడా వాళ్ళకి 4 రోజులు. అక్కడ 10-20 నిమిషాలు ధ్యానం చేసాం కూర్చొని. సరే ధ్యానం అంటే ఏంటి? అదే 2 రోజులు ఉపన్యాసం, 2 రోజులు ఉపోద్ఘాతం లాగా ఇచ్చి, ఆ 2 రోజులు కూడా మా తేజానంద్ గారు రాసినట్టు ఒక మంచి పుస్తకం ఉంది, చిన్నది, 10 శ్లోకాలే ఉంటాయి, ధ్యాన స్వరూపం అని. దాని గురించి చక్కగా చర్చించుకున్నాం. అందులో ఆ ఉపన్యాసంలో చిన్మయానంద వారు చెప్పిన ఒక విషయం, ఆయన వేరే ఉపన్యాసాల్లో పుస్తకాల్లో ఉన్నటువంటిది ఒక వాక్యం మంచిది. ఏంటంటే ఆయన ఏమంటారంటే, సీకర్ షుడ్ కంట్రోల్ ద డ్రీమ్స్ అంటాడు ఆయన. సాధకుడు స్వప్నావస్థను కూడా తన అధీనంలో తెచ్చుకోవాలి. ఏంటవుతున్నది చూడండి, స్వప్నావస్థ నేను డైవర్ట్ చేయట్లేదు ఇప్పుడు. సాధకుడు ధ్యానము, అప్పుడే ఈ ఆత్మస్థితి అర్థమవుతుంది. ఏమని? ఈశ్వరుడే నేను, నేనే ఈశ్వరుడు, అన్నిట్లో ఉన్నటువంటి వాడు ఆ ఈశ్వరుడు, ఆ ఈశ్వర స్వరూపమే నేను. కాబట్టి నేను అన్నిట్లో ఉన్నాను, అందరిలో ఉన్నాను అన్నట్టు అనుభవం తెచ్చుకుంటాడు. అప్పుడే శోకాలు పోతాయి, అప్పుడే మోక్షం వస్తుంది. ఆ ప్రస్తావనలో ధ్యానం పట్టుకొచ్చాను. ఆ ప్రస్తావనలో ధ్యాన స్వరూపం అనే పుస్తకం ఉందని చెప్పాను. ఆ ప్రస్తావనలో 4 ఉపన్యాసాలు ఇచ్చానని చెప్పాను. ఆ సందర్భంలో గురుదేవులు ఇచ్చినటువంటిది కొటేషన్ ఒకటి ఉంది. ఏమిటా కొటేషన్? ఏమంటారంటే, షీకర్ షుడ్ కంట్రోల్ ద డ్రీమ్స్ అంటారు. అదేమిటండి ఎందుకని అంటే, డ్రీమ్స్ కూడా మనసుకి స్వచ్ఛందంగా, మన ప్రమేయం లేకుండా, మన విల్ పవర్ ఉండదు డ్రీమ్లో. చూసారా? మనకి విల్ లేదు. జాగ్రత్తగా వినండి, ఒక విషయం చెప్తాను. ఇది నా అనుభవం. ఏంటంటే, కొద్దిగా అయినా సరే, అంటే పూర్తిగా అలర్ట్గా లేకపోతే ధ్యానంలో, అంటే మంచి నిద్ర వచ్చింది, నిద్ర పట్టింది,
చక్కగా నిద్రని లేచాం, పూర్తిగా మెలకువలో ఉన్నాం. పూర్తిగా మెలకువలో ఉండి అంటే ఎటువంటి 1% కూడా మగత కానీ, లేకపోతే ఒక విధమైనటువంటి ఒక మ్, మబ్బులా కానీ, అంటే నిద్ర లేకపోవడం వల్ల కానీ, అలసట వల్ల కానీ, అలాంటివి ఏమీ లేకుండా ఆ, అప్పుడు ఉంటే చాలా కుదురుతుంది. ఏదైనా చిన్న మగత వచ్చినా ఏంటవుతుందంటే కూర్చుంటాను ధ్యానంలో, కానీ ఏంటో మనసు అనేటువంటిది అలా చెత్త వృత్తులు తీసుకొస్తూ ఉంటుంది. దాన్ని నేను ఎలర్ట్గా లేకపోవడం వల్ల ఆ కాంతి, నా ఆత్మకాంతి ఏదైతే దాని స్ఫూర్తిగా మన అవేకనగా లేను అక్కడ లోపల నేను. లేకపోవడం వల్ల ఈ మనసు అనేటువంటిది మెల్లగా వృత్తులు తీసుకొస్తుంది, నాకు నిద్ర వస్తూ ఉంటుంది. అప్పుడు ధ్యానం కుదరదు. ఎందుకని ఏదో రాత్రి లేటుగా పడుకోవడమో, లేకపోతే అలసిపోవడమో, లేకపోతే తిండి ఎక్కువైనా కూడాను. ఇక రాత్రి తినను, ఎప్పుడైనా ఏదైనా అవసరం తిని సరిగ్గా ఆ భోజనం సరిగ్గా లేకపోతే ఆ తినే పదార్థం మొన్ననాడు ధ్యానం 6 సరే కొట్టేస్తుంది ధ్యానం, అక్కడ కుదరలేదు ఇంకా. అప్పుడు ఇప్పుడు ధ్యానంలో కూర్చుంటే మన సరిగా పరిస్థితి లేకపోతే మనసు అలా ఉంటుంది కదా, అంటే మనకు విల్ పవర్ అక్కడ కంట్రోల్ ఉండదు. అది మీకు కొంచెం గమనిస్తే తెలుస్తుంది. మరి ఇక్కడే ఈ విధంగా ఉంటే నిద్రావస్థలో మనకి కంట్రోల్ ఏమని చెప్పండి. స్వప్నావస్థ స్వప్నావస్థలో స్వప్నావస్థలో ఇంకేం కంట్రోల్ ఉంటుంది మన దగ్గర? ఏ నియమించగలం దాన్ని? ఏ నియంత్రణలు తీసుకోగలం? మన నియంత్రణలోకి రాదు. మరి ఏం చేయాలి అప్పుడు? అది ఎలా కంట్రోల్ చేయాలి స్వప్నాన్ని? అంటే గురుదేవులు ఒక మాట బాగా చెప్తారు. ఎందుకంటే స్వప్నం అనే అవస్థ ఏంటంటే, జాగ్రత్తగా వినండి మళ్ళీ, అనుభవం, జాగ్రత్త అవస్థ అనుభవాలన్నీ వస్తాయి. అది మనం చదువుకున్నాం, తత్వబోధన చదువుకున్నాం, అన్ని చెప్తారు. మరో విషయం ఏంటంటే, లోతులో ఉన్నటువంటి ఆ వాసన, సంచితంలో ఉన్నటువంటి వాసనలు ఒకటి రెండు ఏదో కారణం వల్ల కొద్దిగా ఒక తుల్లి, ఆ జలాలు తుల్లినట్టు తుల్లి ఇందులోకి వస్తాయి, వచ్చి మన వెనక్కి వెళ్ళిపోతాయి. అది పూర్తిగా జాగ్రత్త అవస్థలోకి వచ్చి మన ప్రారంధాన్ని నిర్ణయించలేవు. కానీ కొద్ది కొద్దిగా ఏదో జన్మదిన సంస్కారాలు అలా తుల్లి బయటకు వస్తూ ఉంటాయి. అప్పుడు ఈ సంస్థ ఈ నిద్రావస్థ, స్వప్నావస్థ ఏమిటైంది? డ్రీమ్ స్టేట్ ఏమైంది? ఈ ఒక పక్క వేకింగ్ లో ఉన్నటువంటి అనుభవాలు, సరిగ్గా మన వ్యవహారం లేకపోతే అవన్నీ స్వప్నంలోకి వచ్చి కూర్చుంటాయి. అవి అలజడిని సృష్టిస్తూ ఉంటాయి. మరో అలజడి ఈ అలజడులకు సంబంధించినవైన రకరకాల చాలా కాంప్లెక్స్ అది అంత ప్రాసెస్. ఏదో కొన్ని కొన్ని పాత జన్మల్లో ఉన్నవి కానీ, సంచితలో ఉన్న కొన్ని కానీ బయటకు వచ్చి, ఆ, లేదా ఎప్పుడో మర్చిపోయినవి, గుర్తురానివి, ఇంక ముందు జన్మలో ఉన్నవి కొన్ని కొన్నివి అవి వచ్చి, ఇవన్నీ రెండు తరంగాల్లాగా, రెండు సునామీల్లాగా వచ్చి కొట్టుకుంటాయి స్వప్నావస్థలో. అందుకే స్వప్నం అంతా అలజడే. ఏదైనా సరే అలజడే, మంచి స్వప్నమో చెడు స్వప్నమో కాదు, అంతా అలజడే. లోపల మనసు రెస్ట్గా ఉండదు అక్కడ, వృత్తులు అలా వస్తుంటాయి. ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయమంటారు చిన్మానులు వారు. ఎలా కంట్రోల్ చేస్తాం? ఆయన రెండే విధానం చెప్తారు ఆయన. ఒకటేంటంటే, పడుకునే ముందు జపం చేయడం ఒకటి. రెండవదిట ఇంకోటి ఏమన్నారంటే ఆయన, ఇష్టదేవత యొక్క స్వరూపం, శివుడో, రాముడో, కృష్ణుడో, ఆంజనేయ స్వామో, గణపతో, దేవి అమ్మవారో, లలిత అమ్మవారో, ఏదో ఒక మన స్వరూపం ఏదైతే మన ఆ ఉపాసనా స్వరూపం ఏదైతే ఉంటుందో, ఆ స్వరూపాన్ని బాగా ఆ మనసులో ప్రింట్ చేసుకోమన్నారు. అంటే బాగా ఆ రూపాన్ని మనసులో నింపుకొని జపం చేస్తూ, ఆ పవర్ఫుల్ డివైన్ పవరు, డివైన్ నామం అది కనుక ఇంప్రెస్ చేయగలిగితే మైండ్ని పడుకునే ముందు, ఈ మిగతా అన్నిటిని కూడా ఆటోమేటిక్గా అదే కంట్రోల్ చేస్తుంది. ఇంక చిత్తవృత్తులు, అనవసరమైన వృత్తులు రావడం అవి రాదు. ఎప్పుడైతే ఈ డ్రీమ్ స్టేట్ కూడా కంట్రోల్ చేసుకోమన్నాడు ఆయన. ఇప్పుడు మనకున్న స్వప్నాలు ఏమిటవుతాయి? స్వప్నాల్లో వచ్చిన అలజడులు అవి కొన్ని గుర్తుంచుకోవడం వల్ల, లేదా సబ్ కాన్షియస్గా కానీ వేకింగ్ స్టేట్ డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి, జాగ్రత్త అవస్థలో కూడా. అవన్నీ దాటాలి. అందుకనే నేను అవిద్యాజనిత ఉపాధి పరిచ్ఛిన్న మాయా ఆత్మ, నేను కాదు, నా ఇతరహ, నేను ఇతరుని కాదు. ఎవరు? ఇలాగా అవిద్యతో కూడుకున్న మాయా ఆత్మస్వరూపాన్ని కాదు. మహిమానం చ విభూతం జగద్రూపం అస్య ఏవ మమ పరమేశ్వరస్య. ఈ జగత్తంతా విభూతంతా నా విభూతియే, ఇది వేరు కాదు.
ఈ పరమే నా రూపమే, ఈ పరమేశ్వరుడు జగత్తులో ఉన్నటువంటి జగద్రూపంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు ఏదైతే ఆయన విభూతో ఇదంతా నా స్వరూపమే సుమా. అస్య ఏవ మమ పరమేశ్వరస్య ఇది యదా ఏవం ద్రష్టా. ఎప్పుడైతే ఈ సాధకుడు తెలుసుకుంటాడో, చూస్తాడో, ద్రష్టా తదా, అప్పుడు వీతశోకో భవతి. ఇంకా అప్పుడే నిజమైనటువంటి శోకములన్నీ కూడా పోతాయి. అప్పుడే వీతశోకుడు అవుతాడు, అంటే శోకరహితుడు అవుతాడు. శోకరహితుడు అవుతాడు, ఎటువంటి శోకాలు ఉండవు. అంటే ఏమిటి? సర్వస్మాత్ శోకసాగరాత్ విప్రముచ్యతే. విప్రముచ్యతే అంటే పూర్తిగా, ప్రముచ్యతే, ముచ్యతే, ప్రముచ్యతే, విప్రముచ్యతే. విశేషేణ, ప్రకర్షేణ, విశేషేణ, మొత్తం పూర్తిగా అంటే ఎటువంటి ఇంకా బీజము ఉండదు అందులోపల. ఎటువంటి కర్మ, ఒక్క ఒక్క వాసన కూడా ఉండదు. సమస్తం కూడా తుడిచిపోతాయి. అప్పుడు అసలు లోపల ఏం ఉండదు ఇంకా, శుద్ధ స్ఫటికంలాగా. అప్పుడు ఆ ఆ కాంతి కాంతి నింపేస్తుంది లోపల, దైవకాంతి అనేటువంటిది. దట్ లైట్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటాం, ఆ చైతన్యం నింపుతుంది, అదే కనపడుతుంది. ఇంకా మనం దానిగా ఉంటాం అప్పుడు. కానీ ఎందుకని అప్పుడు ఎందుకు పోతుంది? ద్వైతం ఉండదు కదా, ద్వైతం లేదు. ద్వైతం ఉంటేనే కోరికలు, ద్వైతం ఉంటేనే దుఃఖం, ద్వైతం ఉంటేనే పోగొట్టుకుంటామన్న భయం. శోక సాగరాత్ విప్రముచ్యతే అంటే ఏమిటి? ఎప్పుడైతే శోక నుంచి పూర్తిగా మనం విముక్తులవుతాం, అప్పుడే కృతకృత్యో భవతి ఇత్యర్థః. దాన్నే కృతకృత్యత అంటారు. దాన్నే కృతకృత్యం అంటే ఫుల్ఫిల్మెంట్. అది నిజమైనటువంటి తృప్తి. ఈ తృప్తి గురించి పంచదశిలో ఒక అధ్యాయం అంతా ఉంది, 300 శ్లోకాలు. అసలు తృప్తి అంటే ఏమిటి అని మహానుభావుడు విద్యారణ్యుల వారు, పరమ గురువులు, ఆయన చెప్తారు. తృప్తి అంటే ఏంటి? అది మంత్రార్థం. అన్యః అపి మంత్రః ఇమం ఏవ అర్థం ఆహా సవిస్తరం. ఈ విషయాన్నే, ఈ అర్థాన్నే విస్తరించి చెప్పబోతుంది ఉపనిషత్తు మరో మంత్రంలో, వచ్చే మంత్రంలో, అంటే మూడో మంత్రంలో. ఈ విషయాన్నే మళ్ళీ ఉపనిషత్తు మనందరికీ బోధపడడానికి విస్తరించి చెబుతున్నది. ఏమిటా మంత్రము? యదా పశ్యః పశ్యతే రుక్మవర్ణం కర్తారమీశం పురుషం బ్రహ్మయోనిం తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరంజనః పరమం సామ్యముపైతి. యదా పశ్యతే రుక్మవర్ణం కర్తారమీశం పురుషం బ్రహ్మయోనిం తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరంజనః పరమం సామ్యముపైతి. ఆహ్, చూద్దాం. యదా, యస్మిన్ కాలే, ఎప్పుడైతే. ఎప్పుడు యస్మిన్ కాలే అంటే బాగా ధ్యానం కుదిరినప్పుడు, మనసు అంతర్ముఖమైనప్పుడు, చిత్తం చిత్తం బాగా శుద్ధంగా అయినప్పుడు, అకుంఠితమైనటువంటి ఆ దీక్ష, మా ధ్యాన దీక్షలో కుదిరినప్పుడు, వాసనలన్నీ పూర్తిగా ఖర్చయిపోయినప్పుడు, ఒక్కసారిగా ఓ ఇది నేనా అని తెలుస్తుంది. రియలైజేషన్ ఎంతసేపు అండి? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంతే. ఆత్మానుభవం ఒక్క ఒక సెకండ్ కూడా కాదు. ఆహ్, అంతే, అయిపోయింది. ఇది నేను, అంతే. మోహం అంతా పటాపంచలైపోయింది మొత్తం. దాన్ని ఒక పరమ గురువులు ఏమన్నారంటే బ్లాస్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నారు, బ్లాస్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, బ్లాస్ట్ అన్నారు. అదే పదం వాడారు ఆయన. ఎంతసేపు ఎంతసేపు ఆ ఒక్క క్షణం కోసమే ఇన్ని కొన్ని కోట్ల జన్మలు పడుతున్నది. ఎవరికైనా రావచ్చు ఆత్మజ్ఞానం. యదా యస్మిన్ కాలే పశ్య,
పశ్య అంటే ఎవరు? సాధకుడనో, చూసేవాడనో, ద్రష్ట అనో, సీయర్ లేదా నోవర్, తెలుసుకునేవాడను. పశ్య పశ్యతి ఇది విద్వాన్ సాధక ఇత్యర్థ. పశ్య అంటే పశ్యతి, పశ్యతి, విద్వానుడు, సాధకుడైనటువంటి వాడు చూస్తాడు అంటే అనుభవంలో తెచ్చుకుంటాడు, గమనిస్తాడు, తెలుసుకుంటాడు. ఏమిటి తెలుసుకుంటాడు? పశ్యతే, పశ్యతి, పూర్వవత్. పశ్యతే అంటే పశ్యతిని మార్చుకోవాలి, పూర్వం లాగానే. ఏం చూస్తాడు? యదా పశ్యతే. ఈ చూసేటువంటి సాధకుడు చూస్తాడో, ఎప్పుడైతే చూస్తాడో, ఎస్మిన్ కాలే చూస్తాడో, అనుభవంలో తెచ్చుకుంటాడు, ఇది నేను గ్రహిస్తాడు. అప్పుడే దేంటంటే దేని చూస్తున్నాడు? రుక్మవర్ణం అంటే గోల్డెన్ హ్యూ, బంగారు వర్ణం. రుక్మవర్ణం అంటే స్వయం జ్యోతి స్వభావం. రుక్మస్య ఇవ. ఇక్కడ రుక్మవర్ణం. యోగులైతే ఆ రుక్మవర్ణం మెడిటేట్ చేయమంటారు, గోల్డెన్. అందుకే హైమశైలాభదేహం హనుమంతుడిని. ధనుజవన కృశానం జ్ఞానినామగ్రవర్ణ్యం. హేమశైల, హైమవతి, హేమ హిమ. హిమ అంటే అది అది మంచు. ఇక్కడ మనకి ఆ, గోల్డ్ రక్తవర్ణం, ఐ మీన్ బంగారు వర్ణం. చాలా మంది హిరణ్యం, హిరణ్యం అంటాం. హిరణ్య గర్భుడు అంటే బంగారం, బంగారు ఛాయ, బంగారు వన్నె. రుక్మవర్ణ ప్రకాశం నిండు. అందుకే మన కైలాస యాత్రలో నేను వెళ్ళలేదు, ఎవరిని వెళ్ళి మన ఫోటోలు చూస్తూ ఉంటాం. ఒక ఒకానొక సమయంలో ఆ సూర్యరశ్మి ఆ కైలాస పర్వతం పడినప్పుడు ఆ ఫోటోలు తీస్తూ ఉంటే మొత్తం గోల్డెన్ రంగే, అంతా కూడా రుక్మవర్ణం ప్రకాశిస్తూ ఉంటుంది, బంగారు వర్ణం వెలిగిపోతూ ఉంటుంది ఆ పర్వం, ఆ శిఖరం. ఎంత బాగుంటుందో చూడడానికి అనిపిస్తుంది. చూసిన వాళ్ళు ఏమంటారు, అబ్బా ఎంత బాగుందో స్వామీజీ అక్కడికి వెళ్తే. ఆ గోల్డెన్ వర్ణం అలా చెప్పదగినది కాదు, చెప్పలేము మేము. ఫోటోలో వస్తుంది కానీ అంతలా చూసిన అనుభవం వేరండి. ఆ దివ్య కాంతి, అది బంగారు కాంతి అంటారు. అది మనకి ఈ చక్షులు. ఎందుకని అక్కడ రుక్మవర్ణం అంటే ఏమిటి? స్వయం జ్యోతి అని అర్థం. స్వయం జ్యోతి స్వభావం. బంగారం ఎప్పుడు వెలిగిపోతూ ఉంటుంది. ఇంకా బంగారం ఎప్పుడు రస్టెడ్ కాదు కదా, గోల్డ్కి వెళ్ళిన వరకు ట్రస్టెడ్ అంటాం. ఆ పైన దుమ్ము అంటుకోవచ్చేమో, అంటుకోదు. దుమ్ము దుమ్ము పడచ్చు, దుమ్ము కప్పబడచ్చు, కానీ అది అంటుకోదు కదా. బంగారం బంగారం ఎప్పుడు కూడా. అంటే రుక్మస్యవ వా, లేదా జ్యోతి స్వభావం రుక్మస్యవ, బంగారం లాగా జ్యోతి స్వరూపంలా ఉన్నటువంటిది. లేకపోతే జ్యోతిహస్య అవినాశి అంటే అవినాశి. ఈ జ్యోతి అనేటువంటిది అవినాశి అని అర్థం. ఇప్పుడు బంగారు వర్ణం ఎప్పుడైతే ఆ అందుకే బంగారం ఎప్పుడు కొన్నా అలాగే ఉంటుంది. పాత బంగారం అంటే మనకు తరుగు అంటాం కానీ పైన పోయి అంటుకుంది, కానీ లోపల స్వరూపం అలాగే ఉంటుంది, బంగారు స్వరూపం. అందుకే బంగారమే ఆ, బాగా ఆ, ఆస్తి అని. ఇప్పటికి కూడా దేశానికి గోల్డ్ రిజర్వ్సే కదా, గోల్డ్ రిజర్వ్స్. రుక్మస్యవ జ్యోతి అస్య అవినాశి అంటే చక్కగా మార్పు చెందనటువంటి కాంతి కలిగినటువంటిది అవినాశి. ఆ రుక్మవర్ణం, అటువంటి రుక్మవర్ణాన్ని చూస్తాడు ఆ స్వయం జ్యోతిని. ఎవరు అతను? రుక్మవర్ణం ఎవరిది? కర్తారం అంటే ఈశ్వరుడిది ఆ రుక్మవర్ణం, ఈశ్వర స్వరూపం. కర్తారం సర్వస్య జగత. జగత్తంతటికీ సృష్టికర్త అయినటువంటి ఈశ్వర స్వరూపం రుక్మవర్ణం అంటే స్వయం జ్యోతి స్వరూపం. ఎక్కడ చూస్తాం మనం? హృదయంలో చూస్తాం. ఎక్కడ కనబడదు. హృదయస్థానమే ఆత్మజ్ఞానానికి స్థానం. కాబట్టి అవినాశి, కర్తారం సర్వస్య జగత. ఎవరైనా ఈశం. ఈశం అంటే పురుషం బ్రహ్మయోని. ఈశ్వరుడు పురుషుడు బ్రహ్మయోని. ఆయనే ఈశ్వరుడు, ఆయనే పురుషుడు. పూర్ణత్వాత్ పురుష, పూర్ణత్వాత్ పురుష. ఆయన పూర్ణస్వరూపుడు కాబట్టి పురుషుడు అంటాం. ఈశం ఈశ్వరుణ్ణి. ఆయన ఎవరు? బ్రహ్మయోనిం. బ్రహ్మయోని అంటే ఏమిటి? బ్రహ్మచ తద్యోనిశ్చ అసౌ బ్రహ్మయోని. అంటే జగత్తు మొత్తానికి ఆ బ్రహ్మే యోని. అంటే ఈశ్వరుడే బ్రహ్మ, కారణ బ్రహ్మ. ఆయనే ఈ సమస్తమైన జగత్తుకి యోని అంటే సోర్స్, కారణము.
అనొక అర్థం. లేదా ఉమ్, తదశ్చ అసౌ బ్రహ్మయోని తం బ్రహ్మయోనిం, ఆ బ్రహ్మయోని చూస్తాడు. లేదా వా బ్రహ్మణో అపరస్య యోనిం, అపర బ్రహ్మ ఉన్నాడు కదా, అపర బ్రహ్మ అంటే హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భుడికి యోని అంటే హిరణ్య గర్భుడికే కారణభూతుడైనటువంటి వాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే ఎవరు? బ్రహ్మే, కారణ బ్రహ్మ. ఆ ఈశ్వరుణ్ణి చూస్తాడు. అది కర్తారం ఈశం పురుషం బ్రహ్మయోనిం, అటువంటి కర్త స్వరూపుణ్ణి, ఈశ్వరుణ్ణి, బ్రహ్మకే యోని అనేటువంటి వాడు అంటే హిరణ్య గర్భుడు చతుర్ముఖ బ్రహ్మకి యోనిగా ఉన్నటువంటి వాడిని కానీ, లేదా జగత్ మొత్తానికి బ్రహ్మ యోని కాబట్టి ఆ బ్రహ్మస్వరూపుడు అంటే ఈ బ్రహ్మయోని అంటే ఈ జగత్తుకి మొత్తానికి కారణభూతుడైనటువంటి వాడు, ఆ బ్రహ్మే యోని ఆ ఈశ్వరుడికి. ఉమ్. బ్రహ్మణోవా అపరస్య యోని స యదా చ ఏవం పశ్యతి, అలాంటి సాధకుడు ఏ విధంగా ఎప్పుడైతే ఏవం పశ్యతి ఈ విధంగా చూస్తాడో, ఇది తనలో ఉన్నటువంటి స్వయం జ్యోతి స్వరూపము ఎప్పుడు కూడా శాస్త్రంగా ఉండేటువంటిది, మార్పు చెందినటువంటిది, వ్యాపకమైనటువంటిది. కానీ గ్రహించేది ఎక్కడ? హృదయంలోనే చూస్తాడు. ఎందుకు చూడగలిగాడు? అంతఃకరణ శుద్ధి కలగడం వల్ల, ఈ పాపాలన్నీ క్షీణించిపోవడం వల్ల, గురువు అనుగ్రహం వల్ల వాటిని గ్రహిస్తాడు. అపరస్య యోనిం స యదా ఏవం చ పశ్యతి తదా, అప్పుడు ఆ కాలంలో ఆ సమయంలో అంటే అది జరిగినప్పుడు స విద్వాన్ పశ్య, అటువంటి విద్వాన్, విద్వాన్ అంటే ఈ పండితుడు, జ్ఞాని అని అర్థం. ఈ అంటే పశ్య అంటే ఇక్కడ సీకర్, సాధకుడు, విద్వాన్ సాధకుడు, పుణ్యపాపే బంధనభూతే కర్మణి సమూలే విధూయ, ఈ పుణ్యపాపములు ఏది బంధనాలు అవన్నీ కూడాను అంటే బంధనభూతములైనటువంటి పుణ్యపాపములు అంటే కర్మలు, పుణ్యపాప కర్మలని అన్నింటినీ సమూలే విధూయ, విధూయ అంటే నిరస్య దగ్ధ్వా అని అర్థాలు. అంటే ఈ సమూలమైన పుణ్యపాపాలన్నింటినీ పూర్తిగా కూడా దగ్ధం చేసుకుంటాడు. నిరస్య అంటే డిస్ట్రాయ్ చేయడం, ఎక్స్పెల్డ్, బయట తోసేయడం, అంటే దగ్ధ్వా, హ్యావింగ్ బర్న్ట్. ఇవన్నీ ఒక్కసారిగా ఈ పాప పుణ్యాలు అంటే కర్మలు అన్ని పూర్తిగా దగ్ధం అయిపోతాయి. ఎప్పుడు? ఆయన చూసినప్పుడు, ఆ అనుభవం, ఆత్మతత్వాన్ని చూసినప్పుడు అన్నీ కూడా దగ్ధం అయిపోతాయి. దగ్ధ్వా నిరంజన నిర్లేప విగత క్లేశ, నిరంజనుడైపోతాడు అంటే నిర్లిప్తుడిగా ఉంటాడు. లేపనం అంటే అంటుకోవడం, నిర్లేపనం అంటే దేని అంటుకోడు. ఏమంటుకోడు? కర్మలు అంటుకోవు, కర్మఫలాలు అంటుకోవు. అప్పుడేమిటి? ఎప్పుడైతే అంటుకోదో విగత క్లేశ, క్లేశములు ఏమి ఉండవు, ఇంకా అన్ని క్లేశాలు పోతాయి, అన్ని దుఃఖాలు పోయాయి. అవిద్య అస్మిత రాగద్వేష అభినివేశ ఇవే పంచక్లేశాలు యోగ శాస్త్రాలు చెప్పడం జరిగింది. ఈ 5 క్లేశాలు పోతాయి. విగత క్లేశ, అప్పుడు ఏమిటవుతుంది? పరమం ప్రకృష్టం నిరతిశయం, ప్రకృష్టమైనటువంటిది అంటే అన్నిటికన్నా ఉత్తమమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, అతీతమైనటువంటిది. నిరతిశయం అంటే ఏమిటి? సాటి లేని, దానికి ఇన్కంపారబుల్, నిరతిశయం అంటే దానికి మించినటువంటిది ఇంకొకటి ఏమీ లేదు, దానికన్నా అతిశయంగా ఉన్నటువంటిది ఏం లేదు ఇంకా. అంటే దానితోటి, దానికి పైన ఇంకేమీ లేదు, దాని కారణంగా ఇంకేమీ లేదు, దానికి సమానంగా ఇంకేమీ లేదు. అంటే సాటి లేనటువంటి ఆ ఆత్మతత్వం, ఆ ఈశ్వరతత్వాన్ని నిర్లేప విగత క్లేశ పరమం ప్రకృష్టం నిరతిశయం సామ్యం సమతాం. ప్రకృష్టం నిరతిశయం సామ్యం అంటే సాటి లేనటువంటి సమానతను, సామ్యం, సామ్యావస్థ. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం, సమస్త భూతాలలో సమానంగా తిష్టంతం పరమేశ్వరం అని అంటాడు కృష్ణుడు. ఎవరైతే తెలుసుకుంటారో ప్రకృష్టం నిరతిశయం సామ్యం సమతాం అద్వయ లక్షణం, అదే అద్వయము, వన్ వితౌట్ ఎ సెకండ్, అన్నిట్లో సమానంగా ఉన్నటువంటిది. అద్వయ లక్షణం అంటే సారం, ఎసెన్స్గా ఉన్నటువంటిది. అందుకనే చాందోగ్యంలో వస్తుంది, ఈ సారం ఏమిటి ఇది, దీని సారం ఏంటి ఇది, దీని సారం ఏంటి ఇది, దీని సారం ఏంటి ఇది. అల్టిమేట్లీ అంతా ఓంకార స్వరూపమే.
అక్కడ ఆపిస్తారు. సర్వం ఓంకారమే. మనం మామూలుగా చెప్పుకుందాం అనుకున్న ఈ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? హ్మ్. అంతఃకరణ నుంచి వచ్చింది. సమష్టి అంతఃకరణ మనసు నుంచి. మనసు బుద్ధి మహత్తత్వం నుంచి పుట్టాయి. ఆ మహత్తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? అవ్యక్తం నుంచి వచ్చింది. అసలు ఈ అవ్యక్తం అంటే ఏమిటి? మూల ప్రకృతి. అసలు దీని ఆ స్పందన నుంచి వచ్చింది. ఫస్ట్ స్పందన నుంచి వచ్చింది. ఆ స్పందన అంటే ఏమిటి? శబ్దం. శబ్దం అంటే ఏమిటి? ఓంకారం. ఏమిటి అసలు? నిజానికి చాలా నిగూఢమైనటువంటి ఒక ఒక పెద్ద స్వామీజీ తోటి మనం కూర్చో ఏదో చాలా కాలం క్రితం అసలు ఏమన్నారంటే ఆయన, ఈ అనంతమైనటువంటి బ్రహ్మ ఎప్పుడైతే తనకు నేనున్నాను అని తన అస్తిత్వానికి తాను మేల్కొంటాడో, ఫస్ట్ మేల్కొనుట, దాన్ని యోగ నిద్ర నుంచి బయటకు వచ్చామంటాం. అంటే ఎప్పుడైతే ఆయన మేల్కొన్నాడో, నేనున్నాను అని గ్రహించాడో, అప్పటిదాకా ఆయనలో ఆయన ఉన్నాడు. నేను అని గ్రహించాడు. అప్పుడు నా శక్తి గ్రహించాడు. కానీ అసలు నేను అనేటువంటిదే ఒక తరంగం. తరంగం అంటే ఒక ఒక స్పందన. ఆయనలోంచి నేను, అది ఒక చిన్న స్పందన. ఎక్కడైతే స్పందన ఉంటుందో అక్కడ శబ్దం ఉంటుంది. అంటే చాలా సూక్ష్మంగా, చాలా అసలు ఇదిగా స్థూల జగత్తు కాదు, ఇంకా చాలా సూక్ష్మంగా ఎక్కడో ఆ స్పందనే ఓం అన్నాడు ఆయన. మహాత్ములు రకరకాలుగా చెప్పుకుంటూ వస్తారు సాధన చేసుకోవడానికి. అక్కడి నుంచి వచ్చింది ఓం. ఆ మొట్టమొదటి స్పందన ఓంకారం. అలాగే ఓంకారమే సారము అని వస్తుంది ఉపనిషత్తుల్లో. ఓంకారం అంటే ఏమిటి? అక్కడ వచ్చిన నేను. ఆ నేను శుద్ధమైన నేను, అసంసారి నేను. అసంసారి నేను. ఆ నేను ముందు నేను అని వచ్చిన తర్వాత, ఓ నాకు ఈ శక్తి ఉన్నది అని రెండవది శక్తిని గుర్తిస్తాడు. తనలో ఉన్నటువంటి అనంత శక్తిని గుర్తిస్తాడు. దానికి శక్తికి మేలుకుంటాడు. అంటే శక్తి నాలో ఉన్నదని గ్రహిస్తాడు. ఆ శక్తి నా అధీనంలో ఉందని తెలుసుకుంటాడు. నాకు శక్తి ఉంది, నేనున్నాను, అహమేకం, నేను ఒక్కడనే, శక్తి ఉంది, లెట్ అస్ బికమ్ మెనీ అన్నాడు. లెట్ మీ బికమ్ మెనీ అనుకున్నాడు. బహుశ్యాం అని ఇదంతా సృష్టించాడు. ఆనంద కూడా బ్రహ్మాండాలు సృష్టించాడు. దేని ద్వారా? ఆ శక్తి ద్వారా. దాన్ని మనం విడగొట్టి చెప్పుకోవాలనుకుంటే సంకల్పం కామేశ్వరుడిది, సృష్టి అంతా కామేశ్వరిది. రెండు ఆయనే. ఆ విధంగా వస్తుంది. కాబట్టి అక్కడ లోపల అసలు ఏంటిదంతా అద్వయ లక్షణం. అదే పరమం సామ్యం. ఆ ఉన్నది ఒకటే వస్తువు అని తెలిసినప్పుడు అసలు అందుకనే ఇప్పుడు ఆ, అసలు అక్కడ అన్న స్పందన కూడా లేనప్పుడు ఏముంటుంది? అసలు నేనున్నాను కూడా ఆయన తెలియదు. ఆయనలో ఉన్నాడు, అనంత స్వరూపుడు. నేను ఉన్నాను కూడా ఆయన తెలియదు. ఉంటే ఆయన మేల్కొన్నట్టే, కానీ తనలో తాను ఉన్నాడు. అలా ఉన్నాడు. అసలు ఏమి అక్కడ ఏంటి? అక్కడ ఏమీ లేదని అర్థం. ప్యూర్ ఎగ్జిస్టెన్స్ ఉంది. ఆ ఉంది అని కూడా తెలియదు. ఆయన అన్నాడు. మనంగాను నిద్రలో ఉన్నాం. మనం ఉన్నాం, కానీ మనం ఉన్నామని మనకు తెలియదు. ఆ స్థితి. ఉమ్, అద్వయ లక్షణం ద్వైత విషయాన్ని సామ్యాని. అత ఈ ద్వైత విషయ సమానతలన్నీ కూడా ఏది? ఈ ఉపాసన ఫలితంగా వచ్చేటువంటివన్నీ కూడాను ద్వైత విషయాన్ని సామ్యాని. అత అర్వాంచేవ అథ అద్వయ లక్షణం. పరమ సామ్యతాం, సామ్యం సమతాం అద్వయ లక్షణం. ద్వైత విషయాన్ని, ద్వైత విషయం అంటే ఆ, ద్వైతంలో ఏంటవుతుంది చూడండి. ద్వైత విషయాన్ని సామ్యాని. ద్వైతంలో ఏమిటవుతుంది? ద్వైతంలో దేవతలతో సమానత్వాన్ని పొందుతాం. ఉపాస్యమూర్తితో ఆ లక్షణాలను మనం తెచ్చుకొని ఆ దేవతతోటి సమానతను పొందుతాం. సారూప్యం, సాలోక్యం, సామీప్యం, సాయుధ్యం అంటాంగా మనం. ఆ విధంగా పొందుతాం ద్వైత విషయంలో. ఈ ద్వైతంలో ద్వైత విషయాన్ని సామ్యాన్ని. సో సామ్యం సమతాం అద్వయ లక్షణం.
ద్వైత విషయాన్ని సామ్యాన్ని అత అరువాంచేవ అవి తక్కువగా ఉంటాయి. ఈ ద్వైత విషయ సమానతలన్నీ కూడా అర్వాంచేవ. అర్వాంచేవ అంటే తక్కువగా ఉన్నట్టు, బీయింగ్ బిలో ఆర్ టర్న్ డౌన్, డౌన్వర్డ్స్, ఆన్ ద లోవర్ సైడ్. ఇవన్నీ ఆన్ ద లోవర్ సైడ్, టర్న్ డౌన్, లో, బిలో, ఇవి అర్థాలు. ఈ ద్వైత విషయంలో ద్వారా సామ్యాన్ని, సమానతను పొందడం అనేటువంటిది తక్కువ స్థాయిలో ఉన్నటువంటి సమానతను. ఏదో ఒక దేవతతోటి మనం తాదాత్మ్యం చెందుతాం, ఆ దేవతా శక్తులు మనకు వస్తాయి. జై విజయులు ఉన్నారండి. జై విజయులు ఎవరు? ఈ విష్ణుమూర్తిలాగే ఉంటారు వాళ్ళు, అక్కడే ఉంటారు, ఆ స్వరూపత సంపాదించుకున్నారు. అది ద్వైత విషయాన్ని సమానత, అది కాదు. అది అది దాని తక్కువ స్థాయిలో ఉన్నటువంటిది. ఎందుకని ఏదో ఒక వస్తువుతోటి, ఒక దేవతా స్వరూపంతో తాదాత్మ్యం చెందినటువంటిది కాదు ఇది అద్వైత లక్షణం. వీటి అన్ని సమస్తమైన సృష్టికి ఆధారభూతంగా ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉన్నదో, ఆ తత్వమే నేను, నేనే అది, అది నాలో ఉన్నది, నేను అందరిలో ఉన్నాను అన్నటువంటి అపూర్ణమైనటువంటి జ్ఞానం అనుభవంగా తెలుసుకుంటాడు. అత అద్వైత లక్షణం ఏతత్ పరమం సామ్యం. అందుకే అద్వైత లక్షణం అనేటువంటిది, అద్వైత లక్షణంతో ఉన్నటువంటి సామ్యం ఏదైతే ఉన్నదో, అందులో అక్కడ రెండు వస్తువుల వల్ల సమానత కాదు అక్కడ. సామ్యము అంటే ఐడెంటిటీ, ఐడెంటికల్ అని కాదు అక్కడ. రెండు వస్తువులు ఉండి రెండు సమానంగా ఉన్నాయండి, పోల్చుకోవడం కష్టంగా ఉంది, ఏది ఏదో రెండు ఒకలాగే కనబడుతున్నాయండి అంటే అది వేరు, అది సమానమైనటువంటిది. అది వ్యవహారంలో పనికొస్తుంది ఆ సమానతలు. ఇప్పుడు ఏదో ఒక పార్ట్ పోయింది అనుకోండి, ఒక మోడల్కి, ఏదో ఒక ఆటో, ఒక కారులో ఆ మోడల్ ఏం చెప్పండి, ఏం పోయింది? పిస్టన్ పోయింది. ఏ మోడలు? ఈ మోడలు. ఈ మోడల్ పిస్టన్ ఇది ఫిట్ అవుతుంది తీసుకోండి, అది అవసరం అక్కడ, అలాంటి ఉండాలి అక్కడ, వేరేది ఉండాలి. అవన్నీ ఈ వ్యవహారంలో పనికొస్తాయి ఆ సమానతలన్నీ కూడా. కానీ అలా ఆత్మజ్ఞానంలో పరమం సామ్యం అంటే ఏమిటి? అసలు ఇవన్నీ కూడా లేకుండా ఉన్నటువంటి ఒకటే అద్వయం, అది ప్యూర్ ఐడెంటిటీ విత్ ద ఇన్ఫినిటీ. అది చాలా మిస్టరీ అండి. చాలామంది సిద్ధ పురుషులు, యోగులు ఏమంటారంటే, అద్వయానుభవానికి పోల్చి చూసేటువంటి, పోల్చి చెప్పి ఉదాహరణంగా చెప్పేటువంటిది ఏదైనా ఈ లోకంలో అలాంటి అనుభవాలు ఉంటే దీని ఉదాహరణంగా తీసుకోవచ్చు నాయన. కానీ అసలు అద్వయ అనుభవం, అసలు ఇది లౌకికంగా మనకి ఏ ఉదాహరణ ఏ లోకంలోనూ దొరకదు ఉదాహరణ చెప్పడానికి. దీంతో పోల్చుకుందాం, ఈ అనుభవంతో పోలుద్దాం, ఇలా ఉంటుంది అని చెప్పడానికి ఏమీ లేదన్నారు పెద్దవాళ్ళు. ఆ, కొద్దిగా దగ్గరగా కొంత మటుకు ఏదో కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి ఆకాశం అన్నారు. ఆకాశవత్ అని ప్రత్యయం వాడతారు. వత్ ప్రత్యయం అంటే లాగా. ఆకాశం ఎలా నిర్వికల్పుడో, నిరంజనుడో, సర్వవ్యాపియో, కానీ జడం, అది చైతన్యం. కానీ పూర్తిగా చెప్పడానికి ఏమీ లేదు. అలాంటి అద్వైతాన్ని ప్రతిపద్యతే, పొందుతాడు. అది కించ అంటే మోర్ ఓవర్, ఇది కాకుండా ఇంకేమిటి? మరియు ప్రాణో హ్యేషః యః సర్వభూతైర్విభాతి విజానన్ విద్వాన్ భవతేనాతివాది ఆత్మక్రీడ ఆత్మరతి క్రియావాన్ ఏష బ్రహ్మవిదాం వరిష్టః. ప్రాణో హ్యేష యః సర్వభూతైర్విభాతి విజానన్ విద్వాన్ భవతేనాతివాది ఆత్మక్రీడ ఆత్మరతి క్రియావాన్ ఏషః బ్రహ్మవిదాం వరిష్టః. అందుకే మనకు రియలైజేషన్లో కూడా చాలా తారతమ్యాలు ఉన్నాయి. బ్రహ్మవిత్, బ్రహ్మవిద్ వర, బ్రహ్మవిద్ వరేణ్య అని, బ్రహ్మవిద్ వరిష్ట అని, అంటే బెస్ట్ అమాంగ్ ది రియలైజ్డ్ సోల్స్. ఎందులో కొన్ని తారతమ్యాలు, అది ఏమిటండి అంటే అవి అనుభవంలోకి వస్తే తెలుస్తాయి. కానీ ఉన్నాయి, శాస్త్రాలు చెప్తాయి అది రకరకాలుగా.
ఇప్పుడు ఏమిటది? యహ అయం ప్రాణస్య ప్రాణ. ఇది ఏమిటయ్యా ఇది అంటే, ఇది అయం ఇది ఆ, అయం ప్రాణస్య ప్రాణ. ఈశ్వరుడు ఎవరు? ప్రాణానికి ప్రాణము అని చెప్పారు. ప్రాణస్య ప్రాణ, చక్షుషక్షు, శ్రోత్రియస్య శ్రోత్రియో, మనసో మనోయ అని వస్తుంది ఉపనిషత్తులో. మైండ్ ఆఫ్ ద మైండ్, ఐ ఆఫ్ ద ఐ, ఇయర్ ఆఫ్ ది ఇయర్ అని. ప్రాణానికే ప్రాణము. ఎవరది? అయం ప్రాణస్య ప్రాణ. ఎవరు? పర ఈశ్వర, పరమేశ్వరుడు. ప్రాణస్య ప్రాణ అంటే ప్రాణానికే ప్రాణము. ఏష అంటే ప్రకృత. మనం ఇప్పుడు చర్చించబడేటువంటి తత్వం ఏదైతే ఉందో ఆయన పరమేశ్వరుడు, ప్రాణానికి ప్రాణుడు. సర్వభూతై బ్రహ్మాది స్తంభ పర్యంతై ఇత్తంభూత లక్షణే తృతీయ. ఈయన ఈ హిరణ్యగర్భుడు మొదలుకొని బ్రహ్మ నుంచి స్తంభ పర్యంతై అంటే గడ్డిపోచ చివరికి ఇవి కూడా బ్రహ్మాది స్తంభ పర్యంతం, స్థావర పర్యంతం అన్నీ కూడా ఈ అక్కడి నుంచి ఈ కింద వరకు కూడాను సర్వభూతై ఇత్తంభూత లక్షణే. ఈ విధంగా ఈ లక్షణంతో కూడా అంటే ప్రాణమైనటువంటి వాడు అంటే సమ్మిటికి ఆధారంగా ఉన్నటువంటి వాడు ఆ ఈశ్వరుడు. బ్రహ్మ దగ్గర నుంచి హిరణ్యగర్భుడి నుంచి గడ్డిపరచ వరకు మొత్తం అన్నిట్లో ఉన్నటువంటి వాడు, అందరితోటి ఉన్నటువంటి వాడు. ఇక్కడ ఏమన్నారంటే భూతై, సర్వభూతై ఇత్తంభూత లక్షణే తృతీయా. భూతై అంటే అంటే థర్డ్ కేస్, ఇన్స్ట్రుమెంటల్ థర్డ్ కేస్. అంటే ఏమిటి ఇక్కడ అర్థం? అన్ని ప్రాణులతో పాటు, విత్ అని అర్థం. ఇక్కడ అంటే ఏమిటి? థర్డ్ కేసు వస్తుంది. సర్వభూతస్థ సర్వాత్మ, సర్వాత్మ సన్ ఇత్యర్థ. అంటే థర్డ్ కేసులో ఇన్స్ట్రుమెంటల్ కేసు. థర్డ్లో ఏమిటి వస్తుంది ఇక్కడ? ఇప్పుడు ఇక్కడ ఈ కాంటెక్స్లో ఏంటంటే విత్ అనో బై అనో రకరకాలుగా వస్తాయి. కానీ ఇక్కడ ఈ కాంటెక్స్లో ఏమిటి? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అని అర్థం. ఇన్ ద ఫార్మ్ ఆఫ్. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అంటే ఏమిటి? ఈ రూపాలలో, ఈ అన్ని రూపాలుగా, అన్ని రూపాలతో ఈ రూపాల్లో ప్రకాశిస్తున్నాడు. అన్ని రూపాలతో ఉన్నాడు అంటే అన్ని రూపాలుగా ప్రకాశిస్తున్నాడు. బంగారం, బంగారం అన్ని ఆభరణాల్లో బంగారం ఉన్నది. బంగారమే ఆధారము. బంగారమే అన్ని ఆభరణాలుగా ప్రకాశిస్తున్నది. ఇప్పుడు గోల్డ్ ఈజ్ విత్ ఎవ్రీ గోల్డ్ ఆర్నమెంట్. అంటే గోల్డ్ ఈజ్ విత్ గోల్డ్ ఎవ్రీ ఆర్నమెంట్ ఎందుకు చెప్పాలి అంటే చెప్పక్కర్లేదు. కానీ ఆ చెప్పడంలో ఒక బ్యూటీ ఉంది. అంటే ప్రతి ఆభరణం బంగారు ఆభరణము నథింగ్ బట్ బంగారం చెప్పడం. అలాగే ఈ అన్ని ప్రాణుల్లోనూ అందరితోనూ ఉన్నటువంటి వాడు, సమానంగా ఉన్నటువంటి వాడు. ఆయా విశేషాలతో ఒక ఉపాధిని బట్టి ఆ విశేషాలతో కూడుకున్నటువంటి వాడు. స్వరభూతస్థ ప్రాణస్వరూపంగా, ప్రాణానికి ప్రాణంగా ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు అందరి హృదయాల్లో ఉన్నాడు. సర్వాత్మ సన్ ఇత్యర్థ. ఎలా ఉన్నాడు? అందర్భూతాల్లో స్థితుడై సర్వులకు ఆత్మగా ఉన్నాడు. సర్వులకు ఆత్మగా ఉన్నాడు. ఆయన విభాతి. విభాతి అంటే ఏమిటి? షైనింగ్. అంటే వివిధం భాతి, వివిధం దీప్యతే అని అండి. ఇక్కడ వివిధం భాతి దీప్యతే అంటే ఆయనే అనేకులుగా ప్రకాశిస్తున్నాడు. అన్ని ప్రాణాల్లోనూ, అన్ని అందరి జీవుల్లోనూ ప్రాణానికి ప్రాణంగా ఉన్నటువంటి వాడు, అందరికీ ఆధారభూతంగా ఉన్నటువంటి వాడు, అందరికీ ఆత్మ అయినటువంటి వాడు. ఆయనే ఇన్ని రకాలుగా, ఇన్ని రూపాలతో ఉంటున్నాడు, ప్రకాశిస్తున్నాడు అని అర్థం. కాబట్టి సర్వభూతై విభాతి. అటువంటి ఆయన విభాతి వివిధం దీప్యతే. ఏవం స్వరభూతస్థం యహ సాక్షాత్ ఆత్మభావేన అయం అహం అస్మి ఇది విజానన్. తెలుసుకుంటారు. అలాంటి ఆయన ఎవరు తెలుసుకుంటారు? ఎలా తెలుసుకోవాలి అంటే ఆ స్వరభూతస్థం అందరి హృదయాలలో ప్రాణులలో ఉన్నటువంటి వాడు యహ ఎవరైతే సాక్షాత్ ఆత్మభావేన. అది తెలుసుకుంటున్నాను. ఎలా తెలుసుకుంటున్నాను? అందరి హృదయాలలోనూ, అందరిలో, అందరి హృదయాలు ఉన్నటువంటి వాడు, సమస్త భూతముల్లో ఉన్నటువంటి వాడు, అందరికీ ఆధారభూతులైనటువంటి వాడు, అందరిలో ఉన్న ప్రాణులకి ప్రాణంగా ఉన్నటువంటి వాడు, ఆ ఈశ్వరుడు ఎవడైతే ఉన్నాడో ఆ ఈశ్వరుడు
ఆత్మభావేన ఆయనే నేను అని తెలుసుకోవాలి. నేను మీకు చెప్పానో లేదో కానీ మా గురుదేవులు చిన్మయానంద వారు మామూలుగా ఉత్తరాలు మనం రాసినప్పుడు, అంటే ఆ రోజులు ఈమెయిల్స్ ఏం లేవు, ఉత్తరాలు రాసినప్పుడు ఆ కిందని ఏదో భవదీయులనో, లేకపోతే యువర్స్ ఫెయిత్ఫుల్లీ అనో, లేకపోతే ఎట్ యువర్ సర్వీస్ అనో ఏదో రకాలు రాసి పంపిస్తుంటాం. ఇట్లు ఆ, ఆశీస్సులతో అనో, అయితే మీ అనో ఏదో మొత్తానికి ఎంట్రీ చేస్తాం, మనం సొంతంగా పెడతాం. ఆయన ఉత్తరాలు రాసేటప్పుడు ఏం రాస్తారు తెలుసా? దై ఓన్ సెల్ఫ్ అని రాస్తారు. దై ఓన్ సెల్ఫ్ అంటే నీలో నువ్వు ఆత్మగా అది నేనే. దై ఓన్ సెల్ఫ్ స్వామి చిన్మయానంద అని అంట. దై ఓన్ సెల్ఫ్ అని సంతకం పెట్టేవాడు ఆయన. అలా పెట్టడానికి ధైర్యం ఉండాలి కదా. పుత్రే పెట్టడం కాదు, ఆయన అనుభవం ఆ అనుభవంలో ఉన్నాడు కాబట్టి, తెలుసుకున్నారు కాబట్టి ఆయన అలా రాయగలిగాడు ఆయన. సో ఆత్మభావేన ఆ తత్వం ఎసెన్స్ సారం అది నేనే అని, అయం అహమస్మి, ఆ సారమే నేను, ఆ సారం ఏదైతే ఉన్నదో అదే నేను అని ఎవరైతే తెలుసుకుంటారో, విజానన్ ఎవరు? విద్వాన్ వాక్యార్థ జ్ఞాన మాత్రేణ స భవతే భవతి. వాక్యార్థ జ్ఞాన మాత్రేణ. ఇంక దీనికి చెప్పుకోవాలి, చాలా చెప్పుకోవచ్చు దీని మీద, జాగ్రత్త వినండి. ఇక్కడ కర్మకాండలు ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళ గురించి ఈ మంత్రంలో ఆ తర్వాత వచ్చేటువంటి అర్థాలని ఆత్మక్రీడ, ఆత్మరతి, క్రియావాన్. క్రియావాన్ అంటే యాక్టివిటీస్ చేస్తున్నాడు అని పదం వచ్చింది ఇక్కడ, క్రియావాన్ అని. అంటే ఆత్మజ్ఞాని ఆత్మజ్ఞానం పొందిన తర్వాత కూడా క్రియలు చేస్తాడు అని. ఈ జ్ఞానానికి కర్మకి సముచ్చయం ఉంది అని వాదించేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అద్వైతంలో కూడా ఒక అభిప్రాయం కాదు, అద్వైతాతి ఆచార్యులలో కూడా ఎన్నో భిన్న భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అయితే కొన్ని అభిప్రాయాలు, ఆ అద్వైతాచార్యుల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు అద్వైత వస్తువును సూచించేటువంటి, అందులో ఆ విషయంలో ఎటువంటి గొడవ లేదు. కాబట్టి ఆ అభిప్రాయాల్లో కొన్ని సాధారణంగా కొన్ని ఆలోచనల్లో వేరుండొచ్చేమో కానీ ఆ లక్ష్యం ఏది? ఆ అద్వైత వస్తువు. దాని ప్రస్తావనలో దాని విషయంలో వాళ్ళకి ఎటువంటి గొడవలు లేవు. అదొక తరగతి ఈ అద్వైతంలో కొంతమంది. కానీ ఈ కర్మకాండ ఉపాసకులు ఉన్నారు కదా, వాళ్ళు అద్వైతంతో యుద్ధం చేస్తుంటారు. ఏమిటది? వాళ్ళ గొడవ ఏంటంటే అసలు క్రియ లేకుండా ఎలా ఉంటాడు, కాబట్టి సముచ్చయం ఉండాలి. జ్ఞానం కర్మ సముచ్చయం వలనే తెలుస్తుంది. అంటే ఆత్మజ్ఞానం పొందిన తర్వాత కూడా ఇక్కడ ఉపనిషత్తు క్రియావాన్ అన్నాడు కాబట్టి, కాబట్టి ఉపనిషత్తు అన్నది కాబట్టి, అంటే ఆయన క్రియలలో ఇన్వాల్వ్ అవుతాడు, కర్మలు చేస్తూ ఉంటాడు ఎప్పుడు ఆత్మజ్ఞానం పొందిన తర్వాత కూడా. అంటే ఏమిటి? ఆత్మజ్ఞానం పొందిన తర్వాత కూడా ఇంకా సాధన చేయాలనో, పూర్ణంగా కలగలేదనో, కర్మలు చేయాలి, ఇలా వాళ్ళు వ్యవహారాలు తీస్తారు. కానీ ఇక్కడ అసలు ఆత్మజ్ఞానం పొందిన తర్వాత అసలు కర్మ ఉండదు, కర్మ ఇంకా చేయక్కర్లేదు. అంటే కర్తృత్వం ఉండదు అక్కడ, కర్తే ఉండడు అక్కడ, కర్మ ఎక్కడ ఉంటుంది ఇంకా? అది ఏది ఎలా ఉంటుంది కర్తృత్వం ఉంటేనే, అదేదో బర్ంట్ రోప్, కాలిపోయిన తాడులా కనబడుతుంది. అహంకారము, ఈ జీవన్ముక్తులకి అహంకారం ఉంటుంది. అది అహంకారం ఎలా ఉంటుంది? కాలిపోయిన తాడులా ఉంటుంది. కాలిపోయిన తాడుగా కనపడుతున్నది కానీ ముట్టుకుంటే భస్మమే. ఆకృతి అలా ఉన్నది కానీ ఆకృతిని చూసి మోసపోకూడదు. అది అది బంధాన్ని, అది ఎటువంటి బంధానికి పనికిరాదు అది. ఆ విధంగా ఉంటుంది అహంకారం ఎవరికి? జీవన్ముక్తులకి. కాబట్టి వాళ్ళు కర్మ చేయరు. కర్తృత్వం లేకపోతే కర్మ ఎక్కడ వస్తుంది ఇంకా? కాబట్టి ఈ మంత్రంలో, కాబట్టి ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు ఏంటంటే, హ్మ్, తెలుసుకున్న తర్వాత దాని సాధన చెయ్యాలి అనేటువంటిది ఏమి ఉండదు ఇక్కడ వేదాంతంలో. జ్ఞానంలో తెలుసుకోవడమే పూర్ణత్వాన్ని పొందడం. తెలుసుకున్న తర్వాత మళ్ళీ వేరే క్రియ అంటూ ఉండదు ఇంకా. మామూలుగా ఇతర విద్యల్లో ఏమిటి? తెలుసుకోవాలి, తర్వాత చెయ్యాలి.
వంట జ్ఞానం తెలుసుకున్నాం. అయిపోయిందా? లేదు. చెయ్యాలి. సైన్స్ ఏదో తెలుసుకున్నాం. తెలుసుకున్నాం, అయిపోయిందా? అవ్వదు. తెలుసుకుంటే అవ్వదు. దానికోసం మళ్ళీ సాధన చేసి దాన్ని టెక్నాలజీ కింద మార్చుకొని పని చేస్తేనే మీరు గ్రహించినటువంటి సైన్స్కి ఉపయోగం. సైన్స్ని కొన్ని ప్రిన్సిపల్స్గా ఫార్ములాస్గా తెలుసుకున్నాం. అది మంచిది, అదొక విద్య. దాన్ని తెలుసుకుంటే ఏం సరిపోదు. ఆ తెలుసుకున్నటువంటి సైన్స్ని టెక్నాలజీగా మార్చుకోవాలి. మార్చుకుంటే టెక్నాలజీ ఉపయోగపడుతుంది, కానీ ప్యూర్ సైన్స్ ఉపయోగపడుతుంది డైరెక్ట్గా. ప్యూర్ సైన్స్ డైరెక్ట్గా ఉపయోగపడదు, టెక్నాలజీగా మార్చుకోవాలి. కాబట్టి వీళ్ళు ఏమంటారు? ఆ ఉత్తనే వేదాంతం మటుకు వింటే సరిపోదు, విన్న తర్వాత కూడా మీరు మళ్ళీ కొంత సాధనలు చేయాలి. అందుకే ఇక్కడ క్రియావాన్ క్రీడతి అని చెప్తారు, అని చెప్పారు, క్రియావాన్ అన్నారు. కాబట్టి మీరు ఆ ఉత్తనే వేదాంతం చేసి సరిపోదు. కానీ ఇక్కడ ఏంటి, ఆచార్యులు వారు ఏమంటారు? వేదాంతంలో అసలు శ్రవణ మాత్రేన జ్ఞానం భవతి, అదొక మంత్రం, అదొక సూత్రం ఉంది. అంటే అసలు నిజంగా వినడం ఉంటే విన్న తర్వాత అక్కడ ఇంకా చేయాల్సింది ఏమీ లేదు, తెలుసుకోవడమే. నేను ఇప్పుడు ఏదో కారణం వల్ల నన్ను నేను మర్చిపోయాను, నా పేరు మర్చిపోయాను, నేను ఆ, స్త్రీనా పురుషుడినా మర్చిపోయాను ఏదో కారణం వల్ల. అప్పుడు నేను తెలుసుకోండి, జ్ఞప్తి చాలు నాకు. జ్ఞప్తి మాత్రేన జ్ఞానం భవతి. ఎవరో వచ్చి నాకు చెప్పారు, నువ్వు ఇది సుమా గుర్తెచ్చుకున్నావా? నాకు గుర్తుకొచ్చింది. నువ్వు ఈ జెండరు మగవాడివి పురుషుడివి తెలుసుకున్నావా? తెలుసుకున్నాను, అయిపోయింది. ఇంక చేయాల్సిన ఇంకేం లేదు అక్కడ. అది ఇక్కడ చెప్తున్నారు, వాక్యార్థ జ్ఞానమయత్రేణ. వాక్యార్థాలు గురువు చెప్తుంటాడు. ఇక్కడ వాక్యార్థ జ్ఞానము అంటే ఆ వాక్యము యొక్క అర్థ జ్ఞానము అని అర్థం. ఇక్కడ అర్థ జ్ఞానము అది ఎలా అంటే ఆ వాక్యానికి ఉన్నటువంటి అర్థము, ఆ అర్థానికి సంబంధించినటువంటి జ్ఞానం అది కలిగించుకోవాలి. ఈ జ్ఞానం కలగాలి అంటే మీకు ఉదాహరణ చెప్తాను. ఆ వాక్యార్థ జ్ఞానం ఇక్కడ కొంచెం చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. అంటే అయిపోయిందండి, అర్థం చేసుకున్నామండి, ఇంకా అదే మోక్షం అనుకుంటారు. కాదు. అర్థం అవడం అంటే ఏమిటి ముందు అర్థం చేసుకోవాలి. వాక్యార్థమే, కానీ అర్థమైంది అంటే అర్థం ఏమిటి? నీకు ఒక రెండు ఉదాహరణలు చెప్తాను. ఒకటేమో ఆ, గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలి? గులాబ్ జామ్ అంటే పాలకోవా తెచ్చుకోవాలి, ఏదో మైదా కలుపుతారు, అదే ప్యూర్ కోవా వల్ల అవ్వదు, విడిపోతుంది. కొంచెం మైదా కలపాలి, అప్పుడే అంటుకుంటుంది. దాన్ని ఇలా చేయాలి, దాన్ని నెయ్యి ఏదో కాగాలి, దానికి ముందు పాకం పెట్టి ఉంచుకోవాలి, ఇవన్నీ వేయించాలి, అందులో వేయాలి, ఆ తర్వాత కొంచెంసేపు ఉంచాలి, అవి తర్వాత ఈ పాకం పట్టి బాగా కొంచెం లావుగా అవుతాయి, అప్పుడు బాగుంటుంది. ఇవంతా ప్రొసీజర్ అంతా విన్నాం. ఇప్పుడు జ్ఞానం కలిగిందా అంటే కలిగింది. ఏ జ్ఞానం కలిగింది? ఆ గులాబ్ జామ్ జ్ఞానం కలిగింది. కానీ గులాబ్ జామ్ జ్ఞానం చేసేటువంటి జ్ఞానం కలిగింది, కానీ గులాబ్ జామ్ జ్ఞానం కలిగిందా? ఇప్పుడు గులాబ్ జామ్ జ్ఞానం కలగాలంటే ఏమిటి? తింటే తెలుస్తుంది, తింటే ఆ జ్ఞానం కలుగుతుంది. కరెంట్ షాక్ లాగా. కరెంటు గురించి మనం ఎన్ని చదివినా, ఎలక్ట్రిసిటీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని చెప్పుకున్నా, ఏం చేసినా కూడా కరెంటు జ్ఞానం కలగలేదు. అది ముందు వచ్చినటువంటి జ్ఞానం ఏమిటి? ఏదో ఇన్ఫర్మేషన్, పరోక్షం అనుకోండి. ఎప్పుడైతే ఈ కరెంట్ ప్రత్యక్షంగా అనుభవించామో అది వేరు, ఆ జ్ఞానం వేరు. మరి ముందున్న జ్ఞానం అదో జ్ఞానం, అది పూర్ణమైన జ్ఞానం కాదు. కాబట్టి ఇక్కడ జ్ఞానమాత్రేణ అంటే చూడండి, వాక్యార్థ జ్ఞానమాత్రేణ. వాక్యం అంటే ఏంటి? అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ. అందుకే అయమాత్మ బ్రహ్మ పట్టుకొచ్చారు ఇక్కడ. అహం అస్మి, అది అయమాత్మ బ్రహ్మ మహావాక్యం. అయమాత్మ బ్రహ్మ, అయం అహం అస్మి, అహం బ్రహ్మాస్మి అందులో వచ్చేసింది. ఇది వాక్యార్థ జ్ఞానము అన్నారు ఆచార్యులు. అంటే ఖండిస్తున్నారు, తర్వాత ఇంకా చేయాల్సిన లేదురా, కర్మ ఏం లేదు అక్కడ, జ్ఞానమే చాలు. అదే అర్థం అంటే ఏమిటి? ఇక్కడ అనుభవం అని అర్థం. కానీ అనుభవం అంటే మళ్ళీ వేరేగా లేదు. ఇక్కడ విన్న తర్వాత మళ్ళీ సాధించే అనుభవం కాదు, ఆ వినడంలోనే అనుభవం కలుగుతుంది. మేల్కొన్నట్టు. నేను మనిషిని, నేను పురుషుడిని తెలుసుకుంటే అంతే, అక్కడ తెలిసిపోయాను.
ఇంక వేరే ఇంకా ఆ, ప్రయాసం అక్కర్లేదు. అది అందుకే వాక్యార్థ జ్ఞాన మాత్రేణ స భవతే అంటే భవతి. నా భవతి ఇది ఏతత్, కానీ ఇంకొకటిగా అవ్వడం. నా భవతి ఇది ఏతత్, అక్కడ ఇంకొకరు కాదంటే అసలు ఆత్మ ఆమ్, కిం న భవతి అని అర్థం. కిం న భవతి, విజానన్ విద్వాన్ భవతే, విజానన్ విద్వాన్ భవతే. భవతి అంటే భవతి, అది ఆత్మతత్వం తెలుసుకుంటాడు. కానీ భవతి ఇది, నా భవతి ఇది, కిం న భవతి. సరే ఇలా అవుతాడు, ఆత్మజ్ఞానం తెలియదు. ఏది కాడు అంటే అతివాది అవ్వడు. నా భవతి, అతివాది నా భవతి. కాబట్టి విజానన్ విద్వాన్ భవతే న అతివాది. నా భవతి, ఏం కిం న భవతి, అతివాది నా భవతి. ఏది కాడు అంటే అతివాది కాడు. అతివాది అంటే ఏమిటి? ఇక్కడ భవతి ఇతి కిం అతివాది, అతీత్య సర్వాన్ అన్యాన్ వదితుం శీలం అస్య ఇది అతివాది. ఈ అతివాది అనేటువంటిది ఏమిటో రేపు చూద్దాం మనం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సద్గురునాథ్ మహారాజ్ की जय.